ఎన్నికల ప్రచారంలో విజయవాడ వాసులు తనను ఆప్యాయంగా పలకరిస్తున్నారని కేశినేని శ్వేత తెలిపారు. ఏ రాష్ట్రంలోనూ అమలు కాని గొప్ప సంక్షేమ పథకాలు ఏపీలో అమలవుతున్నాయని, ఆ పథకాలే వైసీపీకి మళ్లీ విజయాన్ని అందిస్తాయని చెప్పారు. కాపీ కొట్టిన పథకాలతో టీడీపీ మేనిఫెస్టో తయారైందని అంటున్న కేశినేని శ్వేతతో మా ప్రతినిధి భవానీ ఫేస్ టు ఫేస్. ఏపీలో ఒకవైపు ఎన్డీఏ కూటమి, మరొక వైపు వార్ వన్ సైడ్ అంటూ కూడా వైసీపీ అయితే విస్తృత స్థాయిలో ప్రచారాలను కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో అయితే విజయవాడలో కేశినేనికే బ్రాండ్ అంబాసిడర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక లేడీ బయటికి వచ్చి మరి తన తండ్రికి ఓటు వేయండి అంటూ ఓట్లని అభ్యర్థించడమే కాకుండా వైసీపీ నేతలు ఎవరైతే పోటీ చేయబోతున్నారో ఆ వైసీపీ అభ్యర్థుల తరపున కూడా ఓట్లని అభ్యర్థించడానికి ఎండని సైతం లెక్క చేయకుండా ఏ సీజన్కి ఆ గొడుగు అంటారు కదా, సో ఆ విధంగానే తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం లంచ్కి కొంతసేపు విరామం తీసుకున్నప్పటికీ వారి అనుచరులతోనే లంచ్ చేస్తూ సాయంత్రము వారి అనుచరులతోనే ఇక విస్తృత స్థాయిలో ప్రచారాలను అయితే చేయడానికి వస్తున్నారు. అలాగే కేశినేని శ్వేత గారికి కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఒక ఫ్రెండ్గా. ఎందుకంటే యంగ్ ఏజ్లోనే ఉన్నారు కాబట్టి శ్వేత గారిని కూడా ఫ్రెండ్లీగానే తీసుకుంటూ ఒక పక్క క్యారమ్స్ ఆడుతూ ఉంటున్నారు, ఒక పక్క రండి లంచ్ చేద్దాం అంటున్నారు. సో ఇట్లాగా చాలా ఫ్రెండ్లీగా ఆమెను ఇన్వైట్ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుందో వారి మాటల్లోనే మనమైతే తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే, ఎలా అనిపిస్తుంది? సమ్మర్లో బయట తిరుగుతున్నారు, ఎలా ఉంది? మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా అద్భుతంగా ఉందండి. మెయిన్ థింగ్ ఫస్ట్ ఏంటంటే మేము వైసీపీ పార్టీలోకి వచ్చిన తర్వాత నుండి కూడా క్యాడరు లీడర్స్ అందరూ కూడా కేశినేని నాని గారిని మమ్మల్ని కూడా చాలా బాగా ఓన్ చేసుకున్నారు. సో ఈరోజు వాళ్ళు ఈ ఎలక్షన్ని చాలా ప్రెస్టీజ్గా తీసుకుని మమ్మల్ని ప్రతి వార్డు ప్రతి రోడ్డు కూడా వాళ్ళు తప్పకుండా మా రోడ్డుకి రావాలి, మా డివిజన్కి రావాలి ఇంట్రెస్ట్ తీసుకుని మరీ తిప్పుతున్నారు. మమ్మల్ని ప్రతి గడపకి తీసుకెళ్తున్నారు. అక్కడ కూడా స్పందన అనేది చాలా బాగుంది. ఏ గడపకి వెళ్ళినా కానీ మమ్మల్ని ప్రేమతో ఆప్యాయతతో ప్రతి ఒక్కరు కూడా స్వాగతించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఏంటంటే నేను బాగా అలవాటు అయి ఉన్నాను అందరికీ కూడా. సో అందరూ కూడా శ్వేతమ్మ శ్వేతమ్మ అనుకుంటూ నన్ను లోపలికి ఇన్వైట్ చేస్తారు. అది మెయిన్లీ ఏంటంటే కేశినేని నాని గారి మీద వాళ్ళకు ఉన్న ప్రేమ, అది నా మీద చూపిస్తూ నన్ను వాళ్ళ సొంత ఇంటి ఆడబడ్స్లాగా లోపలికి స్వాగతిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ముందు ఏంటంటే కేశినేని నాని గారు ఇక్కడ కులాలకి మతాలకి ప్రాంతాలకి పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా గత 10 సంవత్సరాలుగా నిరంతర సేవ అనేది నిరంతర కృషి అనేది చేశారు. అలాగే ప్రతిరోజు కూడా అందరికీ అందుబాటులో ఉంటూ ఉన్నారు. విజయవాడ కోసం ఎప్పుడూ కూడా విజయవాడ అజెండాగా ఆయన పనిచేశారు. ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ప్రతి ఒక్కరికి కూడా నోటెడ్ ఉన్నాయి. కాబట్టి అందరూ కేశినేని నాని గారిని ఓన్ చేసుకుని కేశినేని నాని గారు మావాడు మా సొంతం అనే ఒక ఫీలింగ్తో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని గెలిపించుకోవడం మా బాధ్యత అని తెలియజేస్తున్నారు. అలాగే మీరు చూసుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనేది పేదల కోసం చాలా బాగా పనిచేస్తున్నారు. ఏ ఇంట్లోకి వెళ్ళినా కానీ జగనన్న మాకు అమ్మఒడి ఇచ్చారు, లేకపోతే చేయూత ఇచ్చారు, లేకపోతే పెన్షన్లు ఇస్తున్నారు, మా పిల్లల్ని చదివిస్తున్నారు, ఫీజు రియంబర్స్, ఈ రకంగా చాలా అద్భుతంగా ప్రతి పేద కుటుంబం కూడా ఆయన ఒక సొంత ఇంటి మనిషిలాగా భావిస్తూ ఆయన్ని గెలిపించుకోవడం అనేది మా ఫ్యూచర్ కోసం మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు గెలిపించుకోవాలనే అవసరం ఉందని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు. అలాగే మీరు చూసుకుంటే ఈ 5 ఇయర్స్లో మనకి 2 ఇయర్స్ కోవిడ్లో పోయింది. అయినా కానీ లాస్ట్ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్లో ఈరోజు పావర్టీ అనేది 7% తగ్గింది. అంటే పేదరికాన్ని తగ్గించిన 7% తగ్గించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు. అలాగే పేదవాళ్ళకి అలాగే మధ్యతరగతి కుటుంబాలకి ఏంటంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఇవ్వగలిగే గొప్ప ఆస్తి ఏంటంటే చదువు. ఆ విధంగా 45,000 స్కూల్స్ని ఈరోజు కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది ఇంగ్లీష్ మీడియం చేసి ధనికుల పిల్లలు ఎలా అయితే చదువుకుంటారో అలాగే పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, ఐబీ కరికులం ఉండాలి అని ఒక మంచి విజన్తో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈరోజు ఒక ఎంటైర్ జనరేషన్ ఆఫ్ పిల్లలందరూ కూడా ఆయన ఒక హీరోగా చూస్తూ పెరుగుతున్నారు. సో ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్మామ ఎప్పుడు వస్తున్నారు అని పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా అడుగుతున్నారు. సో ఆ ప్రేమ అనేది వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు. వాళ్ళ గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఫామ్ అవుతుందని చెప్పి మేము అందరం నమ్ముతున్నాం. ముఖ్యంగా పార్టీ వార్ వన్ సైడ్ వెళ్ళిపోతుంది అంటున్నారు. కానీ రీసెంట్గా ముద్రగడ పద్మనాభం యొక్క కూతురు కూడా రెస్పాండ్ అయ్యారు.
జగన్ అధికారంలోకి వస్తే ముద్రగడ పద్మనాభంని అన్యాయం చేసి పక్కన పడేస్తారు అన్నారు. అండ్ ఇవాళ లేటెస్ట్గా అంబటి రాంబాబు నాయుడు యొక్క అల్లుడు కూడా రెస్పాండ్ అయ్యి అంబటి రాంబాబు అంత నీచుడు ఉండరు, తనకు ఓటు వేయొద్దు అంటూ కూడా అంటే సొంత ఇంటి కుటుంబ సభ్యులే ఆ నేతల్ని విమర్శిస్తున్నారు. మరి ప్రజల్లో ఇంకెంత నెగిటివిటీ ఉండొచ్చు కదా. అంటే మరి ఈరోజు కేసీఆర్ నాని గారి గురించి కూడా ఆయన సొంత తమ్ముడు మీరు చూసుకుంటే కేసీఆర్ నాని గారు 16 ఏళ్ళ వయసు అప్పుడు ఆయన బిజినెస్ని టేక్ ఓవర్ చేసి ఆయన చదువును ఆపేసుకున్నారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, 16 ఏళ్ళ వయసు అప్పుడు మీరు కానీ నేను కానీ ఏం చేస్తూ ఉన్నాం, స్కూల్లో ఆడుతూ పాడుతున్నాం. ఆ వయసులో కేసీఆర్ నాని గారు ఆయన చదువు ఆపుకుని బిజినెస్ టేక్ ఓవర్ చేసి తాత్కాలిక బాగోకపోతే ఆయన మొత్తం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా ఆయన భుజాన్ మీద వేసుకుని ఆయన తమ్ముడిని చెల్లిని ఆయన చదివించుకున్నారు, పెంచి పెద్ద చేశారు, పెళ్ళిళ్ళు చేశారు. మాకంటే అపురూపంగా ఈరోజు ఆయన ధనికుడు కాబట్టి మమ్మల్ని బాగా చూసుకోగలుగుతారు. కానీ డబ్బు లేని రోజు కూడా ఆయన సొంత తమ్ముడిని చెల్లిని అపురూపంగా చూసుకున్నారు, గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. అలాంటి తమ్ముడే ఈరోజు కేసీఆర్ నాని గారి గురించి అరే కుక్క కంటే నీచం, నీ అంతు చూస్తా, ఇలాగ రాజకీయ అడ్వాంటేజ్ కోసం ఏదో ఆయన తిరితే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అతన్ని ఫేవర్ చేస్తారు అనుకుని సొంత అన్నని ఈరోజు బూతులు మాట్లాడుతున్నారు. సో ఇటువంటి వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజానాయకులకి ఎప్పుడూ కూడా ఇలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి. కొంతమంది వాళ్ళ గ్రోత్ని చూసి జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, లేకపోతే వాళ్ళు పేరు చెప్పుకుని పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కానీ వాళ్ళు పేరు చెప్పుకుని ఎదగాలనుకునే వాళ్ళు ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోకి వస్తే కూడా షర్మిల గారు ఆయనకి అగెన్స్ట్గా క్యాంపెయిన్ చేస్తున్నారు, కానీ ప్రజలు ఎవరు కూడా ఇది ఎక్సెప్టింగ్గా లేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారినైనా లేకపోతే కేసీఆర్ నాని గారినైనా లేకపోతే చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు ఏంటనేది ప్రజలకు తెలుసు. వీళ్ళందరూ కూడా ఓపెన్ బుక్స్. కేసీఆర్ నాని గారు ప్రత్యేకంగా 10 ఏళ్ళుగా కూడా నిజాయితీగా నిస్వార్థ సేవ ఏంటనేది ప్రతి ఒక్కరికి కూడా చూపించారు. ఇక్కడ విజయవాడ ప్రజలకి ఆయన ఏంటనేది తెలుసు కాబట్టి ఎవరు వచ్చి ఏం మాట్లాడినా కానీ ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అలాగే మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా పేద ప్రజల్ని మధ్యతరగతి కుటుంబాలని అన్నిటిని కూడా ఆదుకుని ఈరోజు ప్రజల గుండెల్లో గుడి కట్టుకుని ఉన్నారు. సో అందుకని వాళ్ళని షేక్ చేయడానికి వాళ్ళ ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో మా స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది బ్రేక్ డౌన్ చేయడానికి ఇటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ని కూటమి తరపు నుంచి పంపిస్తున్నారు. ఈ కేసీఆర్ చిన్ని లాంటి వాళ్ళని లేకపోతే అంబటి రాంబాబు గారి ఫ్యామిలీ లాంటి వాళ్ళని లేకపోతే షర్మిల లాంటి వాళ్ళ క్యారెక్టర్ ఆర్టిస్ట్ని పంపించి ఈరోజు మీడియాలో మాట్లాడిస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం దీన్ని ఎక్కడా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ముఖ్యంగా సచివాలయం తాకట్టు, భవానీ ఐలాండ్ తాకట్టు, 25 సంవత్సరాల వరకు మద్యం పైన వచ్చేటువంటి ప్రాఫిట్ని కూడా అంటే తాకట్టు పెట్టడము, సో ఇదంతా పెట్టడం, మద్యపాన నిషేధాన్ని కూడా చేయకుండా ఓట్లు అడుగుతున్నారు అంటూ టీడీపీ ప్రశ్నిస్తుంది. దానిపైన మీరు కానీ మీ నాన్నగారి తరపు నుంచి కానీ ఒక ఫైనల్ ఆన్సర్. అంటే తెలుగుదేశం పార్టీ ఎంత పర్సెంట్ వాళ్ళ మేనిఫెస్టో నిజంగా అమలు చేసిందో ఒకసారి చెప్పండి నాకు. 14లో రిలీజ్ చేసిన మేనిఫెస్టో పవర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ వెబ్సైట్లోంచే తీసేశారు. సో మేనిఫెస్టో అమలు చేయలేదు, ఇచ్చిన ప్రామిసెస్ నిలబెట్టలేదని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా ప్రశ్నిస్తారండి? వాళ్ళ మేనిఫెస్టోలో అసలు 2014 to 2019 ఎన్ని ప్రామిసెస్ అనేది నిలబెట్టడం జరిగింది, ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది? ఈరోజు మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని లాస్ట్ 5 years నుంచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ, ABN, TV5 ఇటువంటి ఎల్లో మీడియా అందరూ కూడా ప్రతిరోజు విమర్శిస్తూనే ఉన్నారు. ఆయన నవరత్నాలని విమర్శిస్తూ ఉన్నారు, రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తారు ఇటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తే అన్నారు. అలాగే వాలంటీర్ వ్యవస్థని చాలా ఘోరంగా వీటి వల్ల నేరాలు ఘోరాలు జరిగిపోతున్నాయి వాలంటీర్స్ లాగా అన్నట్టు చూపించారు. మరి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ట్రాక్లోకి వచ్చి ఆయన నవరత్నాలనే కాపీ చేసి మేనిఫెస్టో చేశారు. ఆయన పెట్టిన వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామంటున్నారు, వాలంటీర్స్కి మళ్ళీ పే ఇస్తామంటున్నారు. మరి ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ పవర్లో ఉంది కదా, సో జన్మభూమి కమిటీస్ని కొనసాగిస్తామని మాత్రం చెప్పట్లేదు, లేకపోతే వాళ్ళు పెట్టిన పసుపు కుంకుమ కొనసాగిస్తామని చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ల్యాండ్ మార్క్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, ఆయన తీసుకొచ్చిన రెవల్యూషన్ ఏదైతే ఉందో అది మాత్రం కొనసాగిస్తామంటున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మొన్నటిదాకేమో అమరావతి 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 అన్నట్టు ఉద్యమాలు చేశారు. మరి ఈరోజు వైజాగ్ని ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తానంటున్నారు. సో ప్రతిదీ కూడా యూటర్న్ తీసుకుని
గత 5 సంవత్సరాల నుంచి బురద జల్లారు, జగన్మోహన్ రెడ్డి గారిని బాగా విపరీతంగా విమర్శించారు. మళ్ళీ ఈరోజు యూటర్న్ తీసుకుని అన్నీ ఆయన రూట్లోకి వస్తున్నారు. మరి నేను టీడీపీ వాళ్ళని ఒకటే అడుగుతున్నాను, 15 ఏళ్ళు మీరు పవర్లోకి ఉండి మీది ఒక్కటైనా స్కీము, ప్రజల్లోకి ఇంత వెళ్ళిన స్కీమ్ కానీ ప్రజల ఆదరణ పొందిన స్కీమ్ కానీ ఒక్కటైనా ఉందా? మీ జన్మభూమి కమిటీసు కొనసాగిస్తామని మీరు చెప్పగలుగుతారా? ఆ దమ్ము ఉందా? మీ పసుపు కుంకుమ కొనసాగిస్తారని చెప్పే దమ్ము ఉందా? సో ఏ అర్హతతో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా విమర్శిస్తున్నారు అనేది నేను ప్రతి ఒక్కరిని కూడా అడగాలనుకుంటున్నాను. సో ఇది చూసినట్లయితే ఓవరాల్గా తన విస్తృత స్థాయిలో ప్రచారం ఆయన కొనసాగిస్తున్నారు. మంచి ఆదరణ అయితే వస్తుంది అంటూ కూడా కేసినేని శ్వేత తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అయితే బుద్ధి చెప్తాము, వైసీపీ అధికారంలోకి వస్తుందంటూ కూడా ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రంగాతో భవానీ, సిటీ 24/7 విజయవాడ.